నువ్వు చేసిన పాపిష్టి పనులు, వేసినటువంటి పాపిష్టి వేషాలు చూసి భరించలేక నీ భార్య నిన్ను ఎడంగా పెట్టేసిందేమో, నీ భర్త నిన్ను భరించలేక వదిలిపెట్టేశాడేమో. అలా వదిలిపెట్టడం దేవుని చిత్తం చెప్పట్లేదు సుమా. కానీ ఈరోజు నువ్వు విడిగా, వేరుగా, ఒంటరిగా ఉండడానికి, లేదా కలిసే ఉంటున్నారు కానీ ఒంటరిగా ఉంటున్నారు. ఓ సహోదరుడు నాతో ఈ మాట అన్నాడు, బ్రదర్, నేను నా భార్య, నా పిల్లలు కలిసే ఉంటాం, చాలా సంతోషం, కలిసి ఉండడం సంతోషం, కలిసే ఉంటాం. కానీ తను ఒక బెడ్రూమ్లో పడుకుంటుంది, నేను ఒక బెడ్రూమ్లో పడుకుంటాను. మరి కలిసి ఉండడం ఏమిటి? కలిసి ఉంటాం లోకం దృష్టిలో, ఇంట్లో మాత్రం మేము కలిసి ఉండాం. ఇలా ఎంతకాలం జరుగుతుంది? గత 4 yearsగా ఇదే వ్యవస్థ. నా భార్య ఒక గదిలో పడుకుంటుంది, నేను ఒక గదిలో పడుకుంటాం. 4 years. దారుణం కదండి. ఎంతకాలం ఇతని జీవితంలో ఈ పరిస్థితి దాపురించింది? 38 సంవత్సరాలు. తన కళ్ళ ముందే వచ్చినవాడు వచ్చినట్టుగా నీళ్లు కదిలించబడినప్పుడు అమాంతంగా ఉరికేస్తున్నాడు, గంతులు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. నిరాశ, నిస్పృహ, అలాగే పడి ఉన్నాడు. చివరికి ఒక దశకు వచ్చేసాడు. ఏంటో తెలుసా? నా బ్రతుకు ఇంతే, నా జీవితంలో నేను మంచి రోజులు చూసే అవకాశము లేదు. ఈ స్థితి నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకో నా కుటుంబం ఇలా అయిపోయింది, ఎందుకో నా బ్రతుకు ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన ఈ జీవితాన్ని ఉద్ధరించే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు చెప్పండి? నా బ్రతికింతే అనుకుంటున్నావేమో, అయితే విను. ఎవరో ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ తిన్నగా అతని దగ్గరికి రావడం చూశాడు. దగ్గరకు వచ్చాడు, అతను చూశాడు. స్వస్థత పడాలి అని అనుకుంటున్నావా అని ప్రశ్నించాడు. అంటే మన భాషలో బాగుపడాలని అనుకుంటున్నావా అన్నాడు. 38 సంవత్సరాలుగా అతడు బెతెస్త కోనేరు దగ్గర ఉన్న కారణం చెప్పండి? బాగుపడదామనిగా? ఏమండి, సినిమా చూద్దామనా? చెప్పండి. లేదా ఆ కోనేరులో స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాలు పంచుకుందామనా? దేనుకున్నాడండి అక్కడ? బాగుపడాలనేగా. అక్కడికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి అతన్ని చూసి అంటున్నాడు, బాగుపడాలని ఆశ ఉందా అన్నాడు. కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. రైట్? మీలో ఎంతమంది మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి ఆశ ఉన్నవారు చేయి చూపిస్తారా? మంచి ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే చేయాల్సిన సింపుల్ పని ఏమిటంటే నడవాలి. ఏం చేయాలి? నడవాలి. రోజుకు ఒక 4 లేక 5 లేక 6 కిలోమీటర్లు నడిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం. అందుకే కదండి ప్రతిరోజు నేను ఒక 5-6 కిలోమీటర్లు నడుస్తాను అన్నవారు చేయి చూపిస్తారా? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను. ఈ పాటలు పాడితే లాభం ఏంటి చెప్పండి? సో అర్థం చేసుకోండి. ఆ రోజు యేసుక్రీస్తు అతని దగ్గరకు వచ్చి బాగుపడాలి అనే ఆశ నీకుందా అన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఆరోగ్యంగా ఉండాలి అని నీకుంది, కానీ నువ్వు నడుస్తావా? నడవు. బరువు తగ్గాలనుకుంటున్నాను అనే ఆశ నీకుందా? ఖచ్చితంగా ఉంది. నా బోటోడట ఒకరోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కొంచెం బరువు తగ్గాలని ఆశపడుతున్నాను, ఏం చేయమంటారు అని అంటే అతను చెప్పాడట, మధ్యాహ్నం ఒక 2 పులకాలు, సాయంత్రం 2 పులకాలు, ఇలా ఒక 3 నెలలు ప్రయత్నం చేయండి అని అంటే, అలాగే డాక్టర్ గారు, చాలా సంతోషం, ఇప్పుడు భోజనానికి ముందా భోజనానికి తర్వాత అని అడిగాడట. వీడు లావు తగ్గుతాడంటారా? వీడు బరువు తగ్గుతాడంటారా? ప్రశ్న ఏమిటంటే, బరువు తగ్గాలి ఆశ ఉంది,
కానీ నిజంగా తగ్గే ఉద్దేశం ఉందా? అది ప్రశ్న. ఆరోగ్యంగా ఉండాలి ఆశ నీకుంది, కానీ నిజంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం నీకుందా? నిజంగా నేను ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. అది నువ్వు చెయ్యవు. నిజంగా బరువు తగ్గాలి అని నీకు ఉంటే అది నిజమైన కోరిక అయితే ఖచ్చితంగా బరువు తగ్గడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? ఒకవేళ అదే ప్రశ్న వేస్తే ఎంతమందికి ఆశ ఉంది? నా మాటల్లో పరిశుద్ధత ఉండాలి, నా చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నా తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి అని నేను ఆశపడుతున్నాను అని అంటే అందరూ చేయి చూపిస్తారు. అవునా కదా? మరి నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని ఆశ అయితే నీకుందా? ఆలోచించు. ఉట్టినే కోరికుంటే సరిపోదు, ఉట్టినే ఆశ ఉంటే సరిపోదు. దాన్ని క్రియల్లో పెట్టగలిగిన ఆశ మాత్రమే నీకు జవాబును తీసుకొస్తుంది. మా కుటుంబం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, సమృద్ధితో ఉండాలన్న వారు చేయి చూపిస్తారు. ఏం పర్లా, చేయి చూపిస్తారా? ఎస్ ఎస్. మీ కుటుంబం బాగుండాలి అంటే చాలా సులభం అండి, సింపుల్ ఫార్ములా అండి. చెప్పండి ఏంటో. మీ కుటుంబంలో అందరూ సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? కొంచెం నోరు కుదురుగా ఉంచుకుంటే చాలు. అంటే కుటుంబంలో సుఖము, సౌఖ్యము, సమాధానము, సంతోషం ఉండాలంటే అటు భార్య నోరు కావచ్చు, భర్త నోరు కావచ్చు, కొంచెం కుదురుగా ఉంటే చాలు. అంతేనా? మరి ఎందుకు కుదురుగా ఉండదు? అర్థం చేసుకోండి. ఆశ ఉంటే సరిపోదు. ఆశను క్రియల్లో పెట్టే వ్యక్తిత్వం కావాలి. నిజంగా నీ కుటుంబం బాగుండాలి అంటే, మా సహోదరి వింటున్నావా, సహోదరుడు వింటున్నావా, నీ నోరు అదుపులో ఉండాలి. నీ నోరు అదుపులో ఉండకుండా నీ కుటుంబంలో సంతోషం ఎలా సాధ్యం? భర్త భార్య కారులో వెళ్తున్నారు. కారులో వెళ్తున్నప్పుడు ఈ మనిషి నోరు కుదురుగా ఉండదు. కార్ డ్రైవింగ్ చేస్తా వెళ్తున్నాడు. డ్రైవింగ్ చేస్తా వెళ్తుంటే ఎదురుగుండా బర్రెలు వస్తున్నాయి. పక్కనే భార్య ఉంటే, హలో మీ బంధువులే అన్నాడట. అవసరం అంటారా? హలో మీ బంధువులే అన్నాడట. ఉందట, నిజమే, మిమ్మల్ని చేసుకున్న తర్వాతే వాళ్ళు మా బంధువులు అయ్యారు అందంట. పిసుక్కు. అవసరమా? మా కొంతమంది నోట్లలో ఎలా ఉంటాయో మాటలు తెలియదు, కానీ ఒక్క మాట మీరు అంటే చాలు, దినమంతా గుంజుకుంటూ కూర్చుంటాడు. ఆయన గింజుకుంటూ కూర్చుంటాడు. అవసరం అంటారా? తెలుగులో సామెత ఉందంటే, వెనకరికి ఎవడాడట పడుకున్న గాడిదని లేపి మరీ తండించుకున్నాడంట. అదో తృప్తి మీకు. అవసరమా? ఆ రోజు 38 సంవత్సరాలుగా అక్కడ పడున్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చాడు. అతను చూశాడు. బాగుపడాలని ఆశ నీకుందా అడిగాడు. సహోదరి సహోదరులు, సీరియస్గా తీసుకోండి మాట. అదే మాట, అదే ప్రశ్న యేసు నిన్ను అడుగుతున్నాడు. బాగుపడాలని ఆశ నీకుందా? పాపంలో పడి జీవిస్తున్నావు, పాపిష్టి పనులు చేస్తున్నావు, పాపానికి బానిసగా బ్రతుకుతున్నావు, నీచమైన నికృష్టమైన పనులన్నీ చేస్తున్నావు. అటువంటి నిన్ను చూసి దేవుడు ఈరోజు అంటున్నాడు, బాగుపడాలని ఆశ నీకుందా? ఆ రోజు అతను అంటున్నాడు, అయ్యా ఆశ ఉంది, ఆశ ఉంది. నేను లేచే లోపట ఎవడో ఒకడు వెళ్ళి అందులో ఉరికిస్తున్నాడు. నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు. నేను లేవాలి అంటే నాకు ఎవరైనా సహాయం చేయాలి. ఆశ ఉంది కానీ సహాయం చేసేవాళ్ళు నాకు లేరయ్యా. అతనుకున్న ఆశ నిజమని అతడు అప్పటికే 38 సంవత్సరాలుగా నిరాశ నిస్పృహలో పడి ఉన్నాడని యేసు అతన్ని చూచి, నీ పరుపు ఎత్తుకొని లే అన్నాడు. చూద్దామండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి
ఆ స్థితిలో ఉన్నాడను ఎరిగి స్వస్థపడగోరుచున్నావా? మన భాషలో బాగుపడాలని అనుకుంటున్నావా? స్వస్థపడగోరుచున్నావా? అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవ్వడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. ఆశ ఉందయ్యా, కానీ సహాయం లేదు. ఆశతో నేను లేచే ప్రయత్నం చేస్తుంటేనే లోపడెవడో వెళ్ళి ఉరికేస్తున్నాడు. ప్రతిసారి నా ఆశ కాస్త నిరాశగా మిగిలిపోతుంది. ప్రతిసారి నేను చేసిన ప్రయత్నం కాస్త విఫలమైపోతుంది. 38 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నాయన నాది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? చాలా కాలంగా ఇదే నా పరిస్థితి. అయితే ఏం చేయాలి? యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, ఏంటి బాబు, మళ్ళీ చెప్పు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు. ఏం మాట్లాడుతున్నావు నాయన నువ్వు? నేను పక్షవాతం గలవాడిని, నేను లేచి పరిగెట్టగలవాడిని అయితే ఇక్కడెందుకు కూర్చుంటా? 38 సంవత్సరాలుగా ఇదే నా బ్రతుకు. కదలలేను, మెదలలేను. నువ్వు వచ్చి లేచి అంటే లేచిపోతానేమిటి? భలేవాడివయ్య నువ్వు, పొద్దునే దొరికానా నీకు అన్నాడంటారా? వింటున్నావా సహోదరుడా, సహోదరి? నీ సమస్య ఎంతకాలంగా నిన్ను వెంటాడుతూ ఉన్నా, నీ రోగం నిన్ను ఎంతకాలంగా వెంటాడుతూ ఉన్నా, నువ్వు కలిగి ఉన్న పాపిష్టి అలవాటు ఎంతకాలంగా నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నా, ఈరోజు నా ప్రభువు నీతో చెప్తున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు లేచి ఆ పాపమును విడిచిపెట్టి, ఆ బలహీనతను విడిచిపెట్టి, ఆ రోగాన్ని విడిచిపెట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి.